ఆఫ్టర్ లాంగ్ టైం. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీరెడ్డి వ్లాగ్స్. మీకు తమ్లైన్ చూడంగానే అర్థమైపోద్ది, ఈరోజు నా బర్త్డే August 24. బట్ కానీ ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు. సో మేబీ అది 15 days పట్టొచ్చో 1 month పట్టొద్దో నాకైతే కరెక్ట్గా తెలియదు. కానీ బికాస్ ఎందుకంటే కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఎడిటింగ్కి వాటికి ఏంటంటే కొంచెం మేబీ లేట్ అవ్వచ్చు. సో వీడియో ఎప్పుడు వస్తుందో అయితే తెలియదు. సో ఈరోజు ప్లాన్స్ కూడా అయితే ఏమీ లేవు. సో మన వాళ్ళు అయితే విష్ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఫోన్లు అయితే చేస్తూ ఉన్నారు. సో అందరికైతే నేను రిప్లై అయితే ఇస్తూ ఉన్నాను. మేబీ ఏదన్నా ఉంటే మాత్రం మీకు వీడియోలో అయితే అర్థమైపోద్ది. సో ఎండింగ్ వరకు వీడియో కానీ చూస్తే సో ఈరోజు ఏమేమి చేశానని అయితే మీకు అర్థమవుద్ది. సో ఇప్పుడు మనం విలేజ్లో అయితే ఉన్నాం కదా. సో మన టీవీఎస్ ఎక్సెల్ కూడా ఉండేది ఇక్కడే. సో ఇప్పుడు మీకు టీవీఎస్ ఎక్సెల్ మీద కూడా ఇంట్లోనే కొంచెం ఒక 2-3 రౌండ్స్ వేసి ఆ షార్ట్ కూడా పెడతాను చూడండి. సో ఎక్సెల్తో కూడా మనకి చాలా అనుబంధాలు అయితే ఉన్నాయి. సో 2 months ట్రావెల్ చేశాను టీవీఎస్ ఎక్సెల్తో. అంటే ఈరోజు బర్త్డే కదా, సో న్యూ డ్రెస్ కూడా ఏం తీసుకోలేదు. సో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా సో బర్త్డేకి ఒక కొత్త డ్రెస్ తీసుకోకుండా ఉండడం. మీరైతే చాలామంది అయితే విష్ చేస్తున్నారు. సో విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్లీ అందరికైతే రిప్లై ఇస్తాను. మేబీ ఏదన్నా 1 or 2 members కానీ కొంతమందికి కానీ రిప్లై అయిపోతే మాత్రం రియలీ సారీ. నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే అందరికీ నేనైతే రిప్లై ఇచ్చేదానికే చూస్తున్నాను. సో ఓకే గాయ్స్, డైరెక్ట్గా మనం ఏంటంటే ఎక్సెల్ మీద వెళ్ళి కలుసుకుందాం ఒకసారి. తీసుకోండి మన ఎక్సెల్. సో ఫైనల్గా ఎక్సెల్ అయితే ఇలా ఉంది. దగ్గరికి రాదు ఎక్సెల్ అయితే మంది చూడండి. సో ఎక్సెల్లో కొన్ని అయితే మిస్ అయిపోయినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సీటు మార్చేశారు. దాని తర్వాత ఇక్కడ ఒకటి మనం వెల్డింగ్ చేయించును, అది కూడా స్టిక్కరింగ్ అయితే ఉంది. వంశీరెడ్డి వ్లాగ్స్ అండ్ స్టిక్కరింగ్ అంతా ఎక్కడికి పోలే, స్టిక్కరింగ్ అట్లానే ఉంది. సీటు మార్పిచ్చేసాము. ఆ సీట్ యాడ్ ఉంది రే అల్లు, ఇంట్లో యాడ్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ నేను వెల్డింగ్ చేస్తున్నా, ఆ వెల్డింగ్ది అది. సో ఫైనల్గా ఇట్లా ఉంది టీవీఎస్ ఎక్సెల్. ఇప్పుడు టీవీఎస్ ఎక్సెల్లో ఇంట్లోనే ఒక 4-5 రౌండ్లు కొడతాను చూడండి ఒకసారి. అలా స్టార్ట్ అవుతాయి ఆఫ్టర్ లాంగ్ టైం. ఆన్ చేయకుండా కిక్ కొడితే స్టార్ట్ అవుద్దా? ఒక కిక్కే లేపేదాళ్ళు బయట పైకి లేవేదా? వేస్తున్నా ఎందుకులే, బండి పోతుంది. రౌండ్ వేస్తా. బాగుంది ఎక్సెల్, కండిషన్లోనే ఉంది. ఇంకో ట్రిప్ వేస్తారా? ఈసారి ఎందులే, నేను వస్తాను రాను. ఇంకా బండి అయితే రాదు, నేను వస్తాను. కానీ బండి ఈసారి కానీ వెళ్తే మాత్రం బండి రాదు. మొత్తానికి ఇది మ్యాటర్, ఇంకేమైతే. సో ఎక్సెల్తో సరదాగా కొంచెంసేపు, సో టీవీఎస్ ఎక్సెల్తో కూడా కొంచెంసేపు రైడ్ అనేది చూశారు కదా. సో అది మ్యాటరు. సో ఇప్పుడు ఈవినింగ్ మనం ఏంటంటే కొంచెం ఆత్మకూరు దగ్గర అయితే వెళ్తున్నాం, ఒక చిన్న కేక్ కటింగ్ అనే ఉంది. సో ఇంక మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేటప్పుడు బైక్లో వెళ్తూ మాట్లాడుకుందాం. కోళ్ళు 1, 2, 3, 4, 5, 6, 7, 30, 40 కోళ్ళు ఉండి 30 చచ్చిపోయినాయి. ఇప్పుడు 10 ఉన్నాయి పాపం. మనం నైట్ 12 గంటలకు కాదు కదా పోయేది, వచ్చేదాన్ని బట్టి మనం త్వరగానే వచ్చేస్తుండే. ఎక్కడి వర్షం పడుతుండే. అబ్బో చూసినారా దూరంగా మెరిపిచ్చేసింది ఒకసారి. సో ఫైనల్గా ఈరోజు మన బర్త్డే కదా, మీకు ఇంట్రడక్షన్లో కూడా చెప్పుకుంటా, డ్రెస్ కొనలే, ఏమీ కూడా కొనలే. సో నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా నేను ఒక బర్త్డేకి న్యూ డ్రెస్ తీసుకోకుండా ఉన్నింది. ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఏమి అనిపించలే. సో అందుకే బట్టలు కూడా అయితే ఏం తీసుకోవట్లే. అందులో నేను ఇక్కడ విలేజ్లో ఉన్నాను కాబట్టి నెల్లూరులో మన వాళ్ళు, మన ఫ్రెండ్స్ కానీ
సో అందరైతే మెసేజ్ చేశారు చాలామంది, దట్టు కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా మన వాళ్ళు నెల్లూరులో ఉండేవాళ్ళు మెసేజ్ చేశారు, బ్రో నెల్లూరులో ఉన్నారా అని. సో మేము వేరే విధంగా ప్లాన్ చేస్తున్నాం అని. సో లేదు బ్రో నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసరికి వాళ్ళు పాపం డిసప్పాయింట్ అయ్యారు. సో సారీ మన వాళ్ళందరికీ. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఆత్మకూరులో అయితే ఉన్నాం కదా, ఆత్మకూరులో మ్యాక్సిమం మీ అందరూ తెలుసు తమ్ముళ్ళు అయితే ఉన్నారు. సో వాళ్ళైతే మనకు ఒక చిన్న కేక్ కటింగ్ అయితే ఉండబోతుంది ఇప్పుడు. అండ్ అలానే ఏదన్నా ఒకవేళ డాబాలు కానీ ఓపెన్ చేస్తుంటే అట్లా మన వాళ్ళకి అయితే ట్రీట్ ఇద్దాం. సో ఒక మినీ ట్రీట్. అందులో వర్షం పడేటట్టు అయితే ఉంది, మొత్తం క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. అక్కడ దాకా ఎండ అయితే భయంకరంగా ఉంది. షూ వేసుకుంటే షూ ఉన్నాయి కదా ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఈ షూ వేసుకొని మధ్యాహ్నం ఫ్యాన్ కొనేదానికి టేబుల్ ఫ్యాను ఆత్మకూరుకి వెళ్ళాము. అబ్బా అసలుకి ఎండలో కొంచెంసేపు ఉంటే ఇంకెందుకులే. సో మీరు ఈ రోడ్డు చూస్తున్నారు కదా, సో ఇది ఎవరికి తెలియదు, ఇక్కడ లోకల్ ఆత్మకూరు వీళ్ళకే తెలుస్తుంది ఈ రోడ్డు. ఇది అల్లిపురం నాగులపాడు రోడ్డు అంటారు, ఆత్మకూరు నుంచి నాగులపాడుకి వెళ్ళేదానికి వే. ఈ వేలో ఒక 4-5 విలేజెస్ ఉంటాయి. ఇంక ఈ వే స్ట్రైట్ వెళ్తే మహిళూరు అటు కూడా వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ ఈరోజు వ్లాగ్ కూడా చేయకూడదు అని అనుకున్నా, బట్ కానీ అంటే ఈరోజు ఏం జరిగింది మీకు తెలిస్తే బాగుంటుంది కదా, సో అందుకని వ్లాగ్ చేయాల్సి వచ్చింది. వావ్, ఇక్కడ బుడ్డి పిల్లోళ్ళు బుడ్డిగా ఏదో చేసేస్తున్నారు. సో రైట్ సైడ్ కానీ వెళ్తే మనం ఆత్మకూరు టౌన్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకున్నాం, నెల్లూరుపాలెం వెళ్ళి నెల్లూరుపాలెం నుంచి నెల్లూరు రోడ్లోకి అయితే కట్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో చాలామంది స్టోరీ అయితే పెట్టున్నారు హ్యాపీ బర్త్డే బ్రో అని. సో మోస్ట్లీ అందరికీ రిప్లై ఇచ్చాను నేను. ఆల్మోస్ట్ అందరికీ ఆన్సర్ అయితే చేసుంటా, కన్ఫామ్గా చేశాను అందరికీ. బట్ కానీ ఎక్కడన్నా 1 or 2 కానీ మిస్ అయ్యంటే సారీ గాయ్స్. అండ్ మెసేజ్ కూడా చాలా వచ్చున్నాయి, సో అలా కూడా ఎవరన్నా నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే సారీ గాయ్స్. కన్ఫామ్గా నేను నైట్ లోపలన్నా ఇస్తాను. సో ఎందుకంటే ఈ బర్త్డేకి కూడా మీకు రెస్పాన్స్ ఇవ్వలేకపోతే ఖాళీగా ఉండి కూడా నాకే అది బాధగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ అయితే అందరికీ రిప్లై ఇచ్చాను. గాలి అయితే మాత్రం భయంకరంగా తోలుతుంది. ఏమవుద్దో కానీ కేక్ కట్ చేసే టైంలో వర్షం పడాలా, భలే ఉంటుంది. సో మనం ఇప్పుడు రైట్ తీసుకున్నాం కదా, లెఫ్ట్ కానీ వెళ్తే మనం బద్వేలు అటు వెళ్ళొచ్చు. ఇప్పుడు స్ట్రైట్ ఇంకెంత 1 కిలోమీటరే ఇక్కడ నుంచి ఉంటాయి కదా. అరే లారీ అన్న, యా అన్న నువ్వు వచ్చేది? ఓ లైట్ ఆఫ్ చేస్తున్నాడు ఇందాక. తర్వాత నేను డిమాండ్ ఇప్పించేసరికి మా నాన్న డిమాండ్ ఇప్పించాడు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎస్పెషల్లీ ఈ రోడ్డు చెప్తున్నాను కదా. ఒక మెయిన్ రోడ్లో నుంచి పోయేదానికి ఆసిఫ్ ఎట్ట తీసుకొని వచ్చిండు. మా సిస్టర్ది కూడా ఇక్కడే మ్యారేజ్ జరిగింది. ఏడేనా ఏ లోపలికి? ఎందుకురా లోపలికే? ఇంకా ముద్దులు తమ్ముడు అన్న గుణమడి ఎక్కడ పోతే దగ్గర ఆసిఫ్ బాయ్. ఏ ముజాహిద్ ఇది ఇట్టే పెట్టేస్తా. ఇప్పుడే అక్కడ తినేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఆల్మోస్ట్ మన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో తినేటప్పుడు అంతేం వ్లాగ్ చేయాల, జస్ట్ ఒక 10 seconds అట్లా క్లిప్ అయితే పెట్టుంటా.
సో రైట్ సైడ్లో హాస్పిటల్ కనిపిస్తుంది కదా, దొరసానమ్మ హాస్పిటల్. సో మన జననం ఇక్కడే జరిగినది. ఇంకైతే ఇంటికైతే వచ్చేసా. సో ఇంకా డైరెక్ట్గా ఇంట్లో కలుసుకుందాం. సో ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసాను. సో నెట్ చూడండి, మస్కిటో నెట్. సో వేసుకొని పడుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను. బట్ కానీ ఫ్రెష్ అయ్యి పడుకోవాలి. సో ఫైనల్గా అయితే బర్త్డే వ్లాగ్ ఇంతటిదైతే అయిపోయింది. సో మన వాళ్ళందరికీ థ్యాంక్స్, ఎవరైతే మన బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు కదా. సో ఒకరి పేరు చెప్పి ఇంకొకరి పేరు చెప్పితే బాగోదు. సో మన వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఎవరైతే మనకి యూట్యూబ్ అండ్ కమెంట్స్లో కూడా పెట్టున్నారు, యూట్యూబ్ కమెంట్స్లో పెట్టున్నారు, అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, అండ్ ఫేస్బుక్లో కూడా మనకైతే చాలా మెసేజెస్ వచ్చాయి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరికన్నా కానీ రిప్లై కానీ ఇవ్వకపోతే ఏమనుకోవద్దు గైస్. సో సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.